చంద్రబాబు నాయుడు గారు దులాన్ స్కీమ్ 50,000 ఇస్తున్నారు. మనం అధికారంలోకి రాగానే ₹1,00,000 ఇస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా దులాన్ స్కీమ్ అమలు చేయలేదు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వాళ్ళే ఉండాలట. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడాను 10th క్లాస్ పాస్ అయి ఉండాలట. మా మైనార్టీల్లో చదువుకున్న వాళ్ళే చాలా తక్కువ, అందులో పేదరికం బాగా ఎక్కువ. మరి ఇచ్చే ఆలోచన లేక ఇటువంటి ఫిట్టింగ్ పెట్టి మొత్తం దులాన్ స్కీమ్నే రద్దు చేస్తాడు. చాలామంది వెళ్ళి విదేశాల్లో వెళ్ళి చదువుకొని వచ్చి ఉద్యోగాలు గట్రా చేసేవారు. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేకుండా అయిపోయింది. కార్పొరేషన్లో లోన్లు వచ్చేవి 2 లక్షలు 3 లక్షలు ₹1,00,000 వచ్చేవి, అవేవి రావట్లేదు. ఆ ఫండ్స్ కూడా లేవు. వక్ఫ్ బోర్డు మసీదులు కూడా రిపేర్లు కూడా కనీసం డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. ఈరోజు ఇమాములు కూడా సరిగ్గా డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. గతంలో ఇస్లామిక్ బ్యాంక్ ఇస్తామని చెప్పేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అన్ని ఏర్పాట్లు చేస్తా ఉండగా ఇంతలోకి ఎలక్షన్లు వచ్చినాయి. ఆయన ఇవ్వలేడు, నేను ఇస్తాను ఇస్లామిక్ బ్యాంక్ అని చెప్పేసి ఆయన డబ్బాలు కొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇస్లామిక్ బ్యాంక్ అనేది 5 సంవత్సరాల నుంచి పెట్టలేనటువంటి పరిస్థితి. కేవలం మైనార్టీ ఓట్ల కోసం దండుకుండం కోసం చేసినటువంటి అబద్ధాలు కోరు అని చెప్పి ఇవాళ మరి మైనార్టీ సోదరులందరూ కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. మైనార్టీల మీద అనేక దాడులు జరిగితే నోరు ఇప్పి మాట్లాడలేని ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. వీళ్ళు ఏంటంటే కొట్టడం చంపడం కాదు, ఎక్కడ ఏం చేస్తే వీళ్ళందరూ కుంగిపోతారు, కన్నం అయిపోతారో అది చేశారండి. అంతకుముందు లోన్లు ఇచ్చేవాళ్ళు, బ్యాంకుల్లో డబ్బులు ఇచ్చేవాళ్ళు, ఈ ఎన్ని లేసి తీసేశారు కండి. గత ప్రభుత్వంలో మైనార్టీలకు షాదీకా తోఫా ఉంది, రంజాన్ తోఫా, దుకానవర్ మకాన్, మళ్ళా విదేశీ విద్య, ఇటువంటి చాలా పథకాలు గత ప్రభుత్వం ముస్లింలకు పెట్టిన పథకాల మొత్తాన్ని ఈ ప్రభుత్వం తీసేసింది. విద్య లేదు, సరైన స్కూల్ లేదు. అరే ఆఖరికి చచ్చిపోయిన తర్వాత దహనం చేసే ఒక ఎంతో పవిత్రమైన పుణ్యమైన స్థలాలటువంటి శ్మశానాలు కూడా మాకు ముస్లింలకు లేనటువంటి పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో. ఈ వైసీపీ ప్రభుత్వంలో మేము మోసపోయాము. మా అమ్మాయి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఈరోజు జగనన్న దీవెన పడలేదు, విద్యా దీవెన పడలేదు. ఇప్పుడు మా అమ్మాయిని కాలేజీ వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు. మా పరిస్థితి ఏంది? మా అమ్మాయి పరిస్థితి ఏంది? మేము ఎందుకు ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ ఎన్నుకోవాలా?